అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలో రేషన్ బియ్యం కావాలంటే రాత్రులు మేల్కోవాల్సిన పరిస్థితి దాపురించింది. కేంద్రంలో 5,000 మంది రేషన్ కార్డు లబ్ధిదారులకు 8 చౌక ధాన్యపు డిపోలు ఉన్నాయి. రేషన్ షాపుల్లో రోజుకు 150 కార్డులకు మాత్రమే రేషన్ బియ్యాన్ని అందిస్తున్నారు. తమకు రేషన్ బియ్యం అందమని ఉదయం 3 గంటల నుంచే లబ్ధిదారులు క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. దీంతో తమ రోజువారీ పనులకు ఆటంకం కలిగి ఆదాయాన్ని కోల్పోతున్నామని ప్రజలు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు కేవలం 150 కార్డులకు మాత్రమే బియ్యాన్ని సరఫరా చేయాలని సిఎస్టిటి ఆదేశించినట్లుగా రేషన్ డీలర్స్ తెలిపారు. ఇప్పుడు ఎండో ఆపరేటర్కి లాగిన్ ఇచ్చినారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎండో ఆపరేటర్ ద్వారా పంపిణీ చేస్తారు. వాళ్ళకి వ్యాన్లు కూడా ఇచ్చినారు. నెల వాళ్ళకి 20,000 శాలరీ కూడా వస్తుంది. వాళ్ళ టైంకి రావడం లేదు. రోజుకి అది కాకుండా ఇప్పుడు మాకు సిఎస్డిటి గారు రోజుకి 150 కార్లు మాత్రమే ఇమ్మన్నారు. ఇక్కడ చూస్తే అది అన్ని షాపులు ఓపెన్ కావు. ఏదో ఒక డీలర్ షాప్ ఓపెన్ అయితే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు చెప్పండి. వాళ్ళు ఏమంటారంటే మాకు వీళ్ళెవరు ఫుడ్ కమిషనర్ ద్వారా ఆర్డర్స్ వచ్చినాయని చెప్తున్నారు. 150 కార్లు ఏమని ఎవరు చెప్పారు? మాకు సిఎస్డిటి గారు వచ్చారు. మన తనకి కూడా వచ్చినారు. 150 పైన ఎక్కువ వచ్చింటే షాప్ నంబర్ 24ది ఇట్లా మిషన్ ఈపాస్ మిషన్ కూడా తీసుకెళ్ళారు గతంలో.